ఏం చేస్తాను? మన ఫ్రెండ్ నవీన్ రావు గారు ఉన్నాడు. ఉన్నాడు. వాడు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నాడు. ఓకే చేద్దాం, దాంట్లో ఏముంది? వాడు చేయమంది ఫోన్లో. ఫోన్లోనా? ఒకసారి ఆలోచిద్దాం. యాక్చువల్గా టాలెంట్ అన్నాడు, ఎవడో ఆగడానికి వీల్లేదు మామ. చేద్దాం. సరే మామ, చేసేది. Hey everybody, this is Rohit Yadav, full-time filmmaker, all-time film lover, and welcome to the channel, Rohit Film Factory. Guys, ఈ రోజు RFF లో మన టాపిక్ ఏంటంటే మేక్ ఏ ఫిల్మ్ విత్ యువర్ ఫోన్. గైస్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ రావు. తను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. తను నన్ను క్వశ్చన్ అడిగాడు, భయ్యా మనం షార్ట్ ఫిల్మ్ తీయొచ్చా మన దగ్గర ఉన్న ఫోన్తో అని. ఖచ్చితంగా తీయొచ్చు బ్రో, తీద్దాం. గైస్, మనం మన దగ్గర ఉన్న ఫోన్ కెమెరాతో తీసినా, ఆరి అలెక్సా కెమెరాతో తీసినా మనకు ఖచ్చితంగా కావాల్సింది కథ. ఈ ఎపిసోడ్లో నేను విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టోరీని లైట్ తీసుకుంటున్నా మీన్స్ స్టోరీ ప్రత్యేకించి ఏం రాయట్లేదు. మీరందరూ చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటారు, అఫ్కోర్స్ నాతో కలిపి. కుందేలు తాబేలు ఏదో ఇగో వచ్చేసి పరుగు పందెం పెట్టుకుంటే కుందేలు పరిగెడతా ఉంటుంది, వెనక తాబేలు పరిగెడతా ఉంటుంది. కుందేలు మాత్రం మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఉంటుంది. అది రిలాక్స్ అయిన ప్రతిసారి దాన్ని తాబేలు దాడుతూ ఉంటుంది. ఈ పాయింట్నే నేను మెయిన్ పాయింట్గా తీసుకొని ఒక స్టోరీ రాశాను. గైస్, ఇప్పుడు మన కథ కోసం కావాల్సిన మెయిన్ పాయింట్ దొరికింది. కుందేలు క్యారెక్టర్ ఒకరిని తీసుకుందాం, తాబేలు క్యారెక్టర్ ఒకటి తీసుకుందాం. రెండు క్యారెక్టర్లతో స్టోరీ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనకు స్టోరీ రెడీ అయింది, యాక్టర్లు రెడీ అయ్యారు. నెక్స్ట్ మనకు కావాల్సింది లొకేషన్స్. గైస్, మనం ఫోన్తో షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏమి ఉండదు కాబట్టి మీ కథానుగుణంగా 1 లేదా 2 లొకేషన్లు చూసుకోండి. ఇప్పుడు షూటింగ్ ప్రాసెస్. గైస్, మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నప్పుడు మీ కెమెరాలో ఉన్న వీడియో మోడ్ ఆన్ చేసి నార్మల్గా అన్ని వీడియోలు చేసినట్టు రికార్డ్ చేస్తే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఎక్స్పోజర్ కట్ చేయడం కొంచెం కష్టం అవుద్ది. దీనికోసం మనకి ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ రకరకాల యాప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. నవీన్ రావు దగ్గర iPhone 6 ఉంది. నేను దానికోసం ప్రోమో అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేశాను. దాంట్లో ఏంటంటే ఎక్స్పోజర్ కంట్రోల్ చేయొచ్చు, షటర్ స్పీడ్, ISO, మన DSLR కెమెరాలో కనిపించే సెట్టింగ్స్ దాదాపు అలానే ఉండే సెట్టింగ్స్ అన్ని దానికి కనిపిస్తాయి. ఇప్పుడు మనం లెస్ డైలాగ్స్తో ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కాబట్టి షార్ట్ కంపోజిషన్, ఫ్రేమింగ్, బ్లాకింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బాబు రెడీ? బాబు విజయ్ బాబు. షూట్లో ఈ చిల్లర పనులేంద్రా. అవునా? ఒకసారి చిల్లర నువ్వు పట్టుకో. తీసుకున్నా. అయితే ఏంటి? షూటింగ్ టైంలో చిల్లర లెక్కలు చేస్తే చిల్లరోళ్ళు షూట్ చేస్తారంటారా? చిల్లరాడా? సరే కానీ ఈ షార్ట్ కంపోజిషన్ గురించి, బ్లాకింగ్స్, ఫ్రేమింగ్స్ గురించి మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఆ సబ్స్క్రైబర్ ఐడి ఏంటంటే చిల్లరోళ్ళ షూట్స్. మనల్ని క్వశ్చన్ అడిగిన సబ్స్క్రైబర్ పేరు అదే, చిల్లరోళ్ళ షూట్స్. కరెక్ట్గా విన్నారు, చిల్లరోళ్ళ షూట్స్. మీరు బిగినర్ ఫిల్మ్ మేకర్స్ అయితే 180 డిగ్రీ రూల్స్, 360 డిగ్రీ రూల్స్, లైన్స్, బార్స్ అని చెప్పేసి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా ఒక విషయంలో చెప్తా. ఏ ఫ్రేమ్ కూడా కరెక్ట్గా పెట్టకండి. స్టిల్లో పెట్టేసి కరెక్ట్గా పెట్టకండి. ఫ్రేమ్కు అటువైపు ఉంచడమో ఇటువైపు ఉంచడమో చేయండి. మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎటువైపు తిరుగున్నారనిపిస్తే అటువైపు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వండి. ఆ 2 విషయాలు తెలిస్తే మీరు సినిమాటోగ్రఫీలో ఉన్న సైన్స్ మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. గైస్, 1 షూట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఎడిటింగ్. మీ దగ్గర ల్యాప్టాప్, కంప్యూటర్ ఉండి అందులో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే ఓకే. లేదంటే ఫోన్లో కూడా చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఆన్లైన్లో కూడా చాలా ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిని మనం వాడుకోవచ్చు. ఎలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయినా కలర్ గ్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫుటేజ్ని కొంచెమైనా సరే కలర్ గ్రేడ్ చేయండి. అట్లీస్ట్ సాచురేషన్ అయినా పెంచండి. ఎందుకంటే ఉన్నట్టుంటే అంత సినిమాటిక్ లుక్ రాదు. ఇప్పుడు మీ సినిమాని మీరు అవుట్పుట్ ఇచ్చే ముందు సినిమాటిక్ బ్లాక్ బార్స్ యాడ్ చేయండి. ఎందుకంటే సినిమాటిక్ బ్లాక్ బార్స్ యాడ్ చేస్తే ఆ ఫుటేజ్ మొత్తం మీకు సినిమాటిక్గా కనిపిస్తుంది. నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల నాది నక్కిలెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల నాది నక్కిలెస్ గొలుసు. నీ బావగా వచ్చేటి వేళ నీ కొనకమ్ములు వచ్చేటి వేళ
మంచిగా మాట్లాడాలి. నీ బావగారు అంజ బావగారు అమ్మ నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల నాది నక్కిలెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల నాది నక్కిలెస్ గొలుసు. గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ లవ్లీ హార్ట్ నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని లాగి